అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఇప్పటికే కొందరు భారతీయులను పంపించిన అగ్రరాజ్యం త్వరలో మరికొందరిని పంపించబోతోంది. ఈ క్రమంలో మరో 2 విమానాలు భారత్కు రానున్నట్లు సమాచారం. రేపు వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత వచ్చే మరో విమానంలో మరికొందరిని తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా చేపడుతోన్న డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 5న 104 మంది భారతీయులు భారత్కు వచ్చి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది. దీంతో వీరంతా త్వరలోనే వెనక్కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 నెలల్లో 15,756 మంది భారతీయులను వెనక్కు పంపినట్టు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా 2019లో గరిష్టంగా 2,042 మందిని తిరిగి పంపించిందని పేర్కొంది. మరోవైపు అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్సర్లో దించడంపై వివాదం కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్సర్లో దించుతున్నారని పంజాబ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదంటూ ప్రశ్నిస్తోంది. అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరో 2 విమానాల్లో వలసదారులను అమెరికా భారత్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రేపు 170 నుంచి 180 మందితో కూడిన ఒక విమానం భారత్కు చేరుకునుంది. తదనంతరం మరో విమానాన్ని కూడా తరలించే అవకాశం కనిపిస్తోంది. మరో 2 విమానాల్లో అక్రమ వలసదారులను అమెరికా భారత్కు తరలించే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల క్రితమే 104 మందితో కూడిన ఒక విమానం భారత్కు చేరుకుంది. రేపు మరో విమానం రాబోతోంది. తర్వాత మరో 3వ విమానాన్ని కూడా తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే చెప్పారు. అక్రమ వలసదారులను గుర్తించి తమ దేశాలకు తరలించే ప్రక్రియ చేపడతామన్నారు. ఆ రకంగానే ఆయన అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. రేపు మరో విమానంలో 170 నుంచి 180 మంది వరకు కూడా వలసదారులను భారత్కు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.